నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలయంలోకి గుర్తు తెలియని దుండగుడు చొరబడి హుండీని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు అర్ధరాత్రి సమయంలో బురకా ధరించి ఒంటరిగా వచ్చిన ఆగంతకుడు ఆలయంలోకి ప్రవేశించి హుండీని తలపై పెట్టుకుని దర్జాగా వెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా భక్తులు సమర్పిస్తున్న కానుకలను గమనించిన దుండగుడు ముందస్తు ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలయంలోకి గుర్తు తెలియని దుండగుడు చొరబడి హుండీని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు అర్ధరాత్రి సమయంలో బురకా ధరించి ఒంటరిగా వచ్చిన ఆగంతకుడు ఆలయంలోకి ప్రవేశించి హుండీని తలపై పెట్టుకుని దర్జాగా వెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా భక్తులు సమర్పిస్తున్న కానుకలను గమనించిన దుండగుడు ముందస్తు ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.